over and over. లక్ష్మి లక్ష్మి ఏంది కనీసం ఫ్రెష్ కూడా కానియవా? నేను బయటికి వెళ్తున్నా. హలో, మనం ఉన్నది బయటనే, మనమేం మన ఇంట్లో లేం. నాకు ఇక్కడ ఇల్లు కంటే నరకంగా ఉంది. ఏడికెళ్తావేంది? మందు తాగడానికి. హలో, హోటల్ రూమ్ అంటే రొమాన్సే కాదు, మందు కూడా తాగొచ్చు. నేను ఇక్కడ తాగను. నేను నా ఫ్రెండ్ కలిసి బార్లో కూర్చొని తాగుతాం. అయినా నేను తాగడానికి నాకు ఎవరో ఒకరు కంపెనీ ఉండాలి. ఎందుకు? ఫుల్లుగా తాగి ఎక్కినాక అమ్మో అయ్యో నా గర్ల్ ఫ్రెండ్ గట్ల అనుకున్నారా, నా గర్ల్ ఫ్రెండ్ గిట్ల అనుకున్నారా, కానీ చాలా పెద్ద కంచురా, సూర్నిక పల్లెటూరు పిల్లలకి ఉంటుంది కానీ చాలా పెద్ద ముదుర్రా, రొమాన్స్ చేద్దామని రూమ్కి తీసుకుపోతే కనీసం ముట్టుకోనియలేదు, టార్చర్ చూపిస్తుంది అని ఏడ్చుకుంటూ చెప్పనికనా? అది విని నీ యదవ ఫ్రెండు ఎచి వదిలే మామా, గట్లాంటి గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు, కొత్త పిల్లని పట్టుకో, అదే నా గర్ల్ ఫ్రెండ్ని చూడు, ఎప్పుడు కలమంటే అప్పుడు కలుస్తుంది, ఎప్పుడు ముద్దు కావాలంటే అప్పుడు ఇస్తుంది అని యదవ సలహా ఒకటిస్తాడు. గిదే కదా మీరు పెట్టుకునే సోది తాగినాక. హలో, తాగాక 100 మాట్లాడుకుంటాం. అవసరమా నీకు? ఓయ్, గా తాగేదేదో నాతోనే తాగు, గా సోదేదో మనమే పెట్టుకుందాం. నువ్వు మందు తాగుతావా? తాగుతా. తాగొచ్చు, బట్ ఎప్పుడు తాగలేదు కదా. గిప్పుడు తాగుతా. తాగకైనా రొమాన్స్ చేయొచ్చు. నాకు ఓకే. ఏం తాగుతావు? సుబ్బు ఏం తాగేది? అది నాకన్నా దారుణం, ఏది పడితే అది తాగేస్తుంది. అవునా? సరే నువ్వేదో తెచ్చే. సరే అయితే. ఏం తీసుకుంటావు? నీ ఇష్టం. హలో బాస్. సార్. 2 బబుల్ టీ. ఓకే సార్. థ్యాంక్స్, మాట్లాడాలనగానే ఒప్పుకున్నందుకు. ఈసారైనా అడగగానే ఒప్పుకున్నావు. అవును, ఎప్పటి నుండో నాతో మాట్లాడితే బాగుండు, నా పక్కన కూర్చుంటే బాగుండు, బయటకు వచ్చి కలిసి టీ తాగితే బాగుండు అని చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, నీకు కూడా అట్లాంటివి ఉన్నాయేమో అని నాకు అనిపించింది, అందుకే ఒప్పుకున్నా. థ్యాంక్స్, ఈసారైనా టైం ఇచ్చావు. మా ఫ్లాట్ పైన ఉన్నా కనీసం మాట్లాడడానికి కూడా టైం ఇవ్వవు. గట్లేం లేదు, ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువైంది. అవును, నాకెప్పటి నుంచో డౌట్, అసలు నా గురించి ఏం తెలియకుండా ఎట్లా ట్రై చేసినావని. అదేంటి, నీకెవరు లేరని చెప్పావుగా. తప్పు చెప్పుంటా, అబద్ధం కూడా చెప్పుంటా కదా. లక్ష్మి అబద్ధం చెప్పడమా? ఛాన్సే లేదు. అయినా అట్లెట్లా లవ్ చేస్తావు? నన్ను చూడగానే ఇష్టపడ్డావు, దాంట్లో తప్పులేదు, కానీ నన్ను చూడకముందు నేను ఎట్లాంటి దాన్ని, మంచిదాన్నా చెడ్డదాన్నా, అసలు నా అలవాట్లేంటి ఇవన్నీ తెలియకుండా ఎట్లా? మా ఫ్రెండ్స్ చెప్తుంటారు, అమ్మాయిలు మాట్లాడే విధానం బట్టి, నడిచే నడక బట్టి, వేసుకునే డ్రెస్ని బట్టి ఎంతమంది లవర్స్ ఉన్నారో, ఎంతమంది అబ్బాయిలను మెయింటైన్ చేస్తున్నారు, మంచిదా చెడ్డదా అని చెప్పేయచ్చని. అయినా నేను చూడగానే ఇక్కడ ప్రేమ తప్ప ఎలాంటి చెడు ఆలోచనలు రాలేదు. చాలా బాగా నచ్చేసావు ఇక్కడ. నీకోటి చెప్పనా, నిజంగా నువ్వు నా లైఫ్లోకి వస్తే మాత్రం అబ్బాయి అనే ప్రతి వాడు ఇంత అందమైన అమ్మాయి వీడికెలా పడిందిరా,
ఇలాంటి అమ్మాయి ఉంటే ప్రతిరోజు పండగ చేసుకునేవాడినని ప్రతి నా కొడుకు కుళ్ళుకొని చచ్చిపోవాలి. హ్మ్. హ్మ్. సరే పోదామా? ఓకే. నువ్వేంటి సడన్గా మా ఇంటికి? ఎందుకు రావద్దా? ఏం తీసుకుంటావు? నీళ్ళు. 1 మినిట్. హ్మ్. తీసుకో. థ్యాంక్ యూ. అవును, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. హ్మ్. మరి నువ్వేం చేస్తుంటావు? పర్లేదు, జాబ్ చేస్తే 50 to 60K వచ్చేంత. ఓ. నా బెడ్రూమ్ చూస్తావా? ఏం చేయను. ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. హ్మ్, సరే. సరే మరి నే పోనా? కాసేపు ఉండొచ్చు కదా. ఇట్రా. కౌగిలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అనేమని అనిపిస్తుందా? నమ్మొచ్చావు కదా, అలా ఏం అనిపించట్లేదు. హ్మ్. నాకు అనిపిస్తుంది. రొమాన్స్ చేద్దామా? నాకు అనిపిస్తుంది. కళ. ఏందిరా 2 బాటిల్స్ తెచ్చినావు? ఇది నీకు, ఇది నాకు. ఎందుకు? ఇద్దరం ఒకటి తాగొద్దా? తాగకూడదు. సరే అయితే పోయి తాగుదాం. చేస్. Cheers. ఎలా ఉంది? మస్తుంది. ఇదిగో స్టఫ్ కూడా తిను, బాగుంటుంది. అవునా? జబర్దస్త్ ఉందిగా.
ఏందిరా ఒక పెగ్ దగ్గానే సిగరెట్ దగ్గలనా? పక్కా తాగాలి. మందు సిగరెట్ కాంబినేషన్ అదిరిపోద్ది. అవునా? గట్లయితే నాకు ఇయ్యి, నేను తాగుతా. ఏంటి, నువ్వు సిగరెట్ తాగుతావా? ఇప్పుడు తాగుతా. ఏ నీ ఫ్రెండ్ తాగడా? తాగుతాడు. నేను తాగుతా అయితే. మళ్ళీ మనం సోది పెట్టుకోవాలి కదా. ఓకే. అంత ఈజీ కాదు సిగరెట్ తాగడం. మందు తాగినాక మీరేదో బిల్డప్ స్టోరీలు మాట్లాడుకుంటారు కదా, మనం కూడా మాట్లాడుకుందామా? ఏంటి, ఒక పెక్కే మినిమం హాఫ్ బాటిల్ లేపాలి. ఎన్ని సోది మాట్లాడుకోనికే హాఫ్ బాటిల్ లేపాలనా? నిజాలు మాట్లాడాలంటే ఆ మాత్రం తాగాలి. అప్పుడే మాటలు డెప్త్గా వస్తాయి. గట్లయితే తాగు. ఓయ్, ఏంది హాఫ్ బాటిల్ లేపేసినావు? అయినా ఏం మాట్లాడవేంది? నాది ఫెయిల్యూర్ లైఫ్. ఇప్పటికీ సక్సెస్ కోసం పోరాడుతున్న లైఫ్. మా నాన్న రోజు చెప్తున్నట్టే లైఫ్లో బాగుపడతానా లేదా అని భయపడుతున్న లైఫ్. నా గురించి చెప్పడానికి ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ లేదు. సో చెప్పడం వేస్ట్. పర్లేదు, గా ఫెయిల్యూరే చెప్పు. ఎంత లవ్ చేశానే, చూడగానే పడిపోయా. మళ్ళీ ఎంత అందమైన అమ్మాయి నా లైఫ్లోకి వస్తుందా అనుకున్నా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది నిజమే. తనని చూడగానే పడిపోయా. పికప్లు డ్రాపింగ్లు అంటూ అన్నీ చేశానే. నైట్ పడుకునేటప్పుడు తనని తలుచుకుంటూ పడుకునేవాణ్ణి. మార్నింగ్ లేచేటప్పుడు తనని తలుచుకుంటూ లేచేవాణ్ణి. తనెవరు? తనే నా ఎక్స్. రోజు నువ్వు తన్నే అడుగుతూ నాతో గొడవ పెట్టుకుంటావు కదా. దయ్యం, రాక్షసి. చూడు, మార్నింగ్ చెప్పా మాట్లాడుతున్నప్పుడు కొట్టకూడదని. లేకపోతే ఏంది మరి? కనీసం తాగినాకైనా నా గురించి మాట్లాడతావనుకుంటే మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నావు. పైగా దాన్ని పొగుడుతున్నావు. నీ గురించి మాట్లాడడానికి ఏముంది బంగారం? ఏంట్రోయ్ బంగారం అంటున్నావు? నువ్వు నా బంగారమే కదా. ఎప్పుడైనా మనల్ని గాయపరిచిన వాళ్ళనే ఫస్ట్ తలుచుకోవాలి. అది నన్ను ఇక్కడ గాయం చేసింది.
అంత ఈజీగా ఎలా మర్చిపోతా? చాలామంది అది నాకు గుర్తురాదు, మర్చిపోయా అంటుంటారు కదా. అలా అంటూనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక నీ విషయం, నువ్వు నాకు దొరికిన బంగారం. నిజంగా మా అమ్మ మీద ప్రామిస్ లక్ష్మి, నువ్వంటే చాలా ఇష్టం, ప్రాణం అంతే. నువ్వు అమ్మ. ఓయ్ ఎక్కువైనట్టుంది నీకు. ఏదేదో మాట్లాడుతున్నావు. మనం లవ్ చేసుకున్నాం, హ్యాపీగానే ఉంటాం. నువ్వేం ఫికర్ చేయకు, ఓకేనా? హ్మ్. చెప్పా కదా, తాగితే నిజాలు మాట్లాడతా అని. మీ ఫ్రెండ్తో కలిసి తాగినా గిదేం మాట్లాడుతోనివి కదా. మా నాన్నతో కలిసి తాగినా ఇదే మాట్లాడేవాణ్ణి. లవ్ యూ బంగారం. చూడు, నిన్నెలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటా. లక్ష్మి, నాకు మొన్న ఎక్కువైతే నన్ను లేపి బెడ్ మీద పడుకోబెట్టవా ఏమనుకోకుండా. నీకు ఇష్టం వచ్చినంత తాగు, నేనున్నా కదా, నేను చూసుకుంటా. థ్యాంక్స్.